డే 5లో నా నాన్ వెజ్ కర్రీ అలానే వెజ్ కర్రీ అనమాట వెయిట్ లాస్ జర్నీలో. హాయ్ అండి. ఈరోజు నేను ఫస్ట్ అయితే చికెన్ చేసుకుంటున్నానండి. ఒక 100 గ్రామ్ చికెన్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ ఉల్లిపాయని సగం సగంగా చేసుకున్నాను. కొత్తిమీర కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిరకాయ అయితే తీసుకున్నాను. అలానే కొద్దిగా కారం, పసుపు, ఇది వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక టమోటా అన్నమాట. అలానే బటరు, చికెన్ చూసారు కదా కడిగి పెట్టుకున్నాను. 5 ml కోకోనట్ ఆయిల్. ఇక్కడ మనకి టమోటా ఒకటే కాబట్టి నేను హాఫ్ వచ్చేసి ఉదయం సూప్లో వేసుకున్నాను. ఇది హాఫ్ అండి. ఎప్పుడైతే కుక్కర్ పెట్టుకున్నాను, నేను ప్రతిదీ కూడా కుక్కర్లోనే చేసుకుంటున్నాను. తర్వాత కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అలానే కొంచెం బటర్ కూడా వేసాను. సో వీరమాచినేని సార్ డైట్లో డే వచ్చేసి ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక టమోటోనే వాడాలి. ఈ రెండు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం కాగింది కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. సో ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటాను. ఎక్కువసేపు వేయించుకుంటే మాడిపోతాయి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ లేదు కదండి, బటర్ అండ్ కోకోనట్ ఆయిలే కాబట్టి ఎక్కువ వేయించుకోవట్లేదు నేను. ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి కుక్కర్ మాడిపోతుంది, అలానే ఇవి కూడా మాడిపోతుంది. అందువలన కొంచెం లైట్గానే వేయించుకుంటున్నాను. శుభ్రంగా అయితే చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు చూసారు కదండి, కొంచెం కలర్ అయితే మారినాయి, మీకు కనిపిస్తుందేమో. టమోటాలను అయితే వేసానండి. టమోటాలు వేసి అలానే పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను. ఒక పచ్చిమిరకాయ వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే 2-3 కూడా వేసుకోవచ్చు. కానీ మనం రైస్తో తింటలేదు కాబట్టి కడుపులో మంట వచ్చేసిద్దండి. అందుకే ఒక్కటే వేసాను. కొంచెం టమాటాలు మగ్గుతాయి అని మూత అలా పెట్టి తీసాను, అంతేను. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూసారు కదా, ఏదో 2 రెమ్మలు అలా వేయాలి కాబట్టి వేస్తున్నానండి. ఇవన్నీ బాగా వేడి ఉంటాయి కదా, అందుకే చాలా తక్కువగానే వేసుకుంటున్నాను. సో టమోటా అలానే ఉల్లిపాయ కూడా చక్కగా వేయించుకున్నాను. సో వేయించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఇది నేను చికెన్ తెచ్చిన తర్వాత మొన్న 1 kg తీసుకొచ్చారు. ఇంట్లో వండేసేసి తర్వాత నేను ఇది రెండోసారి అండి నేను వండుకోవటము. కొద్దిగా 100 గ్రామ్ కూడా ఉండదు. చికెన్ వేసిన తర్వాత ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. చూసారా, ఎక్కడ కూడా ఆయిల్ అనేది లేదండి అసలు. సో ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు, కారం కూడా వేసుకుంటున్నాను. కారం, పసుపు అయితే చిటికెడేనండి. కారము ఒక 2-3 చిటికెలు అంతేను, ఎక్కువ వేసుకోవట్లేదు, సరిపోతుంది ఇంత కర్రీలోకి. సో ఒకసారి అయితే మనం కావాలంటే దీంట్లో మనం డైట్లో గుమ్మడి గింజలు అలానే కొబ్బరి వాడుకోవచ్చు. అవి నూరుకొని కూడా వేసుకోవచ్చు అండి గ్రేవీ కావాలంటే. ఎందుకంటే గ్రేవీ ఏం అవసరం ఉండదు. ఇంకా ఆకుకూర ఉంటే ఆకుకూర వేసుకోవచ్చు, అనపకాయ వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను దోసకాయతో చేసుకున్నాను. ఇంకా ఈరోజు టమాటోతో చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మనకి జస్ట్ కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నానండి. ఎందుకంటే కుక్కర్ పెట్టగానే ఆవిరికి వాటర్ అనేవి వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ కోసం అనేసి నేను వేసుకుంటున్నానండి. వేసుకోవాలా కంపల్సరీగా అంటే అలా ఏం లేదు, జస్ట్ కొంచెం ఫ్లేవర్ బాగుండిద్దని వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి అయితే 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుతానండి. చక్కగా ఆవిరికి ఉడికిద్ది. సో మొత్తం విజిల్స్ అంతా ఎయిర్ మొత్తం పోయిన తర్వాత చూసారు కదండి వాటర్ ఎలా వస్తున్నాయో.
సో అదనమాట, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కప్పు వచ్చిందనమాట. సో ఇంకోటి వెజ్ కర్రీ చేసుకుంటున్నాను. సో వెజ్ కర్రీలో ఈరోజు ఆనపకాయ చేసుకుంటున్నానండి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, సేమ్ ఉప్పు, పసుపు, కారం, పసుపు, 5 ml కోకోనట్ ఆయిల్, అలానే ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పక్కన పచ్చిమిరకాయ ఉంది కదండి, సేమ్ బటరు. నెయ్యితో కూడా చేసుకోవచ్చు, మన ఇంట్లో ఒరిజినల్ నెయ్యి ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి. నెయ్యితోనే చేసేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనెతో చేసుకోవచ్చు, బటర్తో చేసుకోవచ్చు, దేనితోనైనా చేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదండి, అందువల్ల నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. కొంచెం కొబ్బరి నూనె వాడితే రిజల్ట్ బాగా వచ్చిద్దని. చూసారు కదా, కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. సో ఒకసారి అలా వేపుకుంటున్నాను. వేపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను అయితే వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకుంటున్నాను. ఒకసారి ఉల్లిపాయను కూడా వేయించుకుంటున్నాను, జస్ట్ అలా వేయించుకుంటున్నానండి. చూసారు కదా, ఒక్కసారి అయితే అలా వేయించుకుంటున్నాను. తర్వాత ఇది లైట్గా కలర్ మారిన తర్వాత ఆనపకాయలు ఉన్నాయి కదా, సో ఆనపకాయలను అయితే వేసుకుంటున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. సొరకాయ అన్నమాట, మా సైడు తెనాలి సైడ్ సొరకాయ అంటారు, తణుకు సైడు ఆనపకాయ అంటారు. ఇందాక పచ్చిమిరకాయ చెప్పలేదు కదండి, పచ్చిమిరకాయ కూడా వేస్తున్నాను. చెప్పాను. సో ఇప్పుడైతే ఒకసారి మొత్తము కలుపుకుంటున్నాను. ఇక్కడ నాన్ వెజ్లో వచ్చేసి మనకి లేడీస్ ఏదైనా కానీ 200-250 గ్రామ్సేనండి. ఇక్కడ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అదే జెంట్స్ అనుకోండి 300 గ్రామ్స్ అయితే తీసుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్, చేపలు మన ఇష్టం అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. కర్రీ తీసుకోవచ్చు, బట్ చికెన్, మటన్ వీటికే లిమిటెడ్ ఉండిద్ది అనమాట. పన్నీర్ కూడా 100 గ్రాములు నేను. ఇంకా పసుపు, కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలుపుకుంటున్నాను. సో మొత్తం ఒకసారి కలుపుకొని మనం కావాలంటే పాలు పోసుకోవచ్చండి, లేదంటే నీళ్ళు కూడా పోసుకోవచ్చు. అది కూడా కొద్దిగా పోసుకోవాలి, ఎందుకంటే ఈ ఆనపకాయలోనే వాటర్ చాలా ఉండిద్ది. ఇంకా మనం వాటర్ పోసామనుకోండి ఎక్కువ ఉండిద్ది. కొద్దిగా పాలు పోస్తున్నా, చూసారా. నేను తిని ఇస్తున్నాను కదండి, కొంచెం నీళ్ళుగా ఉంది ఈరోజు. సో అది పాలు పోసుకోవచ్చు, లేదా నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఒకసారి కలిపి విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే చక్కగా కూర అనేది ఉడికిద్దండి. ఇంకో పక్క నేను ఏదో ఆ పక్కన పెట్టుకుంటున్నాను, అంటే ఇంట్లోకి చేయాలి కదా, సండే కదా ఈరోజు, అందుకని 3 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను కెమెరా పెట్టుకున్నానండి, అందుకే ఇటు కదులుతుంది. చూశారు కదా, చక్కగా అయితే ఉడికిందండి. సో ఈరోజు నా మీల్ రెడీ అయిపోయింది. 2 ఎగ్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు కొద్దిగా తీసుకున్నాను. నట్స్ సేమ్ 7-8 దాకా తీసుకున్నాను. ఒక క్యారెట్, కీరా అండి, అలానే ముదురు కొబ్బరి హాఫ్ చెప్ప, కీరా, క్యారెట్. చూశారు కదా, నాన్ వెజ్ కర్రీ చికెన్ వచ్చేసి 1 కప్ ఉందండి. అలానే ఈక్వల్గా వెజ్ కూడా 1 కప్ ఉంది. సో డే 5 ఈరోజు అది మీల్ అండి, 1 మీల్ డైటు.